నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇప్పుడే జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం చూశాను. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఈమె ఒక ఉమెన్, పైపెచ్చి ఎన్ఆర్ఐ, చదువుకున్న వ్యక్తి, ఎంతో విఘ్నతతో ఉండాలి. అంటే మోరల్స్, ఎథిక్స్ ఇటువంటి వాటికి పర్యాయపదంగా ఉండాలి. అంటే ఈమెను ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి. కానీ అవన్నిటిని గాలిలోకి వదిలేసింది. ఈమె గెలిచింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద. అంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కేసీఆర్ గారి దయా దాక్షిణ్యాల వల్ల వీళ్ళ అయ్య 90 ఏళ్ల ముసలోడు కేసీఆర్ పక్కన ఉండి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఈమెను జిహెచ్ఎంసీ మేయర్ చేసిండ్రు. జిహెచ్ఎంసీ మేయర్ చేసినటువంటి కృతజ్ఞతను ఈ మనిషికి ఉండాలా? అన్నిటినీ నైతిక విలువలకు త్రిలోదకాలకు ఇచ్చి ఇట్లా గవర్నమెంట్ మారంగానే కాంగ్రెస్ పార్టీలో పోయి జాయిన్ అయింది. సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా రాజీనామా చేయాలమ్మా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు, రాజీనామా చేయాలి. సరే, పోయినావని పోయింది, పోనీలే. దరిద్రం ఇటువంటి వాళ్ళు, ఆ తండ్రి బిడ్డలు ఇద్దరు వేరు, దరిద్రం వదిలింది. ఇటువంటి లత్తకోరలు మన పార్టీలో ఉండొద్దని బీఆర్ఎస్ పార్టీలో నోరు మూసుకొని కూర్చున్నాం. పోనీలే, ఎందుకంటే కాలం మీద నిర్ణయిస్తుంది. మీలాంటి వాళ్ళకు ఆ దేవుడు భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, అతనే మీకు తగినటువంటి శిక్ష వేస్తాడు అనుకొని ఊరుకున్నాం. ఇవాళ తోటి మహిళా కార్పొరేటర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను నో రావద్దు, ఇక్కడి నుంచి గెట్ అవుట్, వీళ్ళని తోసేయండి బయటకు అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నీకు సిగ్గు శరం లేకుండా తోటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటకు తోయి అంటున్నావు. వాళ్ళకట విషయ పరిజ్ఞానం లేదట, వాళ్ళకు విషయం లేక వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నువ్వే పార్టీ టికెట్ మీద గెలిచినావు? కనీసం సిగ్గుండాలా ఆ మాట మాట్లాడడానికి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి మేయర్ అయినటువంటి కేసీఆర్ దయాదాక్షిణ వల్ల మేయర్ అయినటువంటి నువ్వు ఏం కృతజ్ఞత చూపిస్తున్నావు? ఇలా వెన్నుపోటు పొడిచినావు, ఆదినాయకునికి వెన్నుపోటు పొడిచినావు, పార్టీకి వెన్నుపోటు పొడిచినావు. మేయర్ పీఠం అంటే అత్యంత గౌరవప్రదమైనటువంటి పీఠం. ఆడ కూర్చొని ఇలాంటివి వేస్తావా? పార్టీని నీ యొక్క స్వార్థం కోసం మారినప్పుడు నోరు మూసుకొని ఉండాలా, లేదంటే కనీసం విచక్షణతో మాట్లాడాలి. తోటి మహిళా కార్పొరేటర్లను, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను సబ్జెక్ట్ లేదు, మీరు బయటకు వెళ్ళండి అంటావా? నీకు నిజంగా ఏమాత్రం నైతికత ఉంటే ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నువ్వు రాజీనామా చేయాలి కదా. ఇట్లాంటి వాళ్ళ వల్లనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. కనీసం ఈ ఎన్ఆర్ఐలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ పోయి అక్కడ రాజకీయాలు మారుస్తారు అనుకున్నాం. లోకల్ అంటే ఇప్పుడు ఈమె అయ్యేలాంటి వాళ్ళు పూటకు పార్టీ మారుతారు. వాళ్ళకంటే సిగ్గు శరం లజ్జ ఏమి లేదు, అటువంటి వాళ్ళకంటే లేదు. కనీసం ఇలాంటి వాళ్ళన్నా కనీసం విచక్షణతో ఒక ఆదర్శంగా ఉండాలి కదా సమాజానికి. ఇది మన దౌర్భాగ్యం. ఈ గద్వాల విజయలక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఒక ఎన్ఆర్ఐలు ఉండి, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఉమెన్ అయి ఉండి, మొత్తం నైతిక విలువలు తిరోధకాలకు ఇచ్చి ఇవాళ మొత్తం రాజకీయాన్ని ఎంత కంపు పట్టించారని అంత కంపు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి రానున్న రోజుల. తోటి బీఆర్ఎస్ వాళ్ళని అంటుందండి. హౌ డేర్ షీ. ఇలాంటి వాళ్ళని చూస్తే కదా అసేమ్ వేసేది. అందుకే ఇట్లాంటి టైంలో కూడా మనం ఇంత విఘ్నులం స్పందించకపోతే వేస్ట్ అని. ఎందుకంటే ప్రజలారా గమనించండి, ఏ పార్టీ టికెట్ మీద గెలిచింది ఆ మేయరు, ఏ పార్టీ కార్పొరేటర్లను దూషిస్తూ ఉంది, ఏ పార్టీకి వెన్నుపడి పొడిచింది, ఇవాళ ఎవరి పల్లకి మోస్తుంది. ఈమె కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిందా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు ఇదైతా ఉంది. తెలంగాణలో ఇటువంటి వాళ్ళు ఉండడం అనేది మన దౌర్భాగ్యం. ఇటువంటి అమ్ముడుపోయే వ్యక్తులు ఉండడం అనేది దౌర్భాగ్యం. ఇటువంటి వాళ్ళను 100 అడుగుల పాతరేయాలి తవి, అంటే రాజకీయంగా బొందబెట్టాలి ఇటువంటి వాళ్ళను. ఇంత నీచమానమ్మ విజయలక్ష్మి. కనీసం ఉండాలి కదా నైతికత, మోరల్స్. కనీసం నేను ఏ పార్టీ టికెట్ మీద గెలిచినది కూడా విఘ్నత లేకుండా మాట్లాడితే ఎట్లా? తోటి కార్పొరేటర్ అట్లా మాట్లాడతావా? అంత గర్వమా? ఇదే నీ చిట్ట చివరి సమావేశం అయినా కూడా. ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు కదా రాజకీయాల మీద అసహ్యం వేసేది.